స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ ప్రవిమల రక్తము కలువరి శిలువలో కలునకు నీచితివి ప్రవిమల రక్తము కలువరి శిలువలో కలునకు నీచితివి ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి నా పాపము తుడిచితివి పాడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి అపరాధములచే చచ్చిన నన్ను బ్రతికించితివి నన్ను బ్రతికించితివి పాడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి చీకటి రాజ్యపు శక్తుల నుండి నన్ను విడిపించితివి శరణను విడిపించితివి పాడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి సత్య స్వరూప నిత్య నివాసి సోతుగా చేసితివి నీ సోతుగా చేసితివి పాడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ అల్లుడనైనను ఎరుగకయున్నను కల్యుని చేసితివి అల్లుడనైనను ఎరుగకయున్నను
వరములను సగితివి గొప్ప వరములను సగితివి పాడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతును స్తుతి స్తోత్రము చెల్లింతును పాడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతును స్తుతి స్తోత్రము చెల్లింతును. వాక్యం వినటానికి ముందు మనమందరం మన పరిశుద్ధ గ్రంథాలు మన తల్లకు పైగా ఎత్తి చూపిస్తూ బైబిల్ పల్లవి పాడి దేవుని వాక్యాన్ని కనపరుద్దాం. వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. ఆ పల్లవిని ఒక్క శరణాన్ని పాడుకుందాం. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా. కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా. నిన్ను నమ్మిన వారికి అంతం కూడా ఆనందమయము. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వాక్యం కొరకే ప్రార్థన చేస్తాము. ఒక ఇద్దరు ప్రార్థన చేయండి. ప్రేమ్ కుమారు ఎబినేజరు ప్రార్థన చేస్తారు వాక్యం కొరకై. పరలోకమందున మా తండ్రి యేసుక్రీస్తు ప్రభా పరిశుద్ధుడా నీతి నివాసి ఘనమైన రాజా, మరి యొక్క సాయంకాల సమయంలో ప్రభా మరి దినము ప్రభా మరి మీ ప్రియకుమారుడు ప్రభా మరి మీ దాసుడు ప్రభా మరి దానిలను ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా వారి కుటుంబంలో మీరు వారికి అనుగ్రహించిన రెండవ సంతానమైన ప్రభా జోష తిమోతిని మీరు జ్ఞాపకం ఉంచుకొని ప్రభా నూతన దయాకిరీటం బిడ్డకు మీరు అనుగ్రహించినందుకు మీకు వందనములు. ప్రభా మరి మీ దాసు నిలబడుతుంటుండగా ప్రభా మరి మీ దాసుని మరి సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభా మాకు కావలసిన వర్తమానం మీరు మాకు దయచేస్తారండి ప్రభా. మరి మీ యొక్క వాక్యం మేము అంగీకరించిన వారమే ప్రభా. మీ యొక్క సత్యాన్ని చేతపట్టుకుని లోకమందు జ్యోతిలోనే మేము నడుచుకున్నట్లు కృప చూపండి ప్రభా. శత్రువు మా హృదయాల్లో వెత్తబోయే వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా కృప చూపమని భద్రపరచమని కోరుతూ ప్రభా మైక్ శబ్దం ద్వారా వింటున్న వారందరినీ కూడా మీరు రక్షించుకోమని కోరుతూ సమకూర్చుకున్న సంఘాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ ముందున సమయాన్ని మీరే దీవించి ఆశీర్వదించమని కోరుతూ యేసుక్రీస్తు నామమున కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు, లెక్కలేనటువంటి స్తుతులు స్తోత్రములు నాయన. ప్రభా ఈ రోజున ప్రభువా ఈ యొక్క ఫిబ్రవరి నెల 6వ తారీఖు నాయన ప్రభా నీవు నా ప్రభువా నన్ను మమ్మల్ని మీరు ప్రేమించిన ఆయన ప్రభా ఈ యొక్క జెహోషమ ప్రార్థన మందిరంలో నాయన ఈ విధముగా ఆ కృతజ్ఞత కూడికలో నా ప్రభా నన్ను మమ్మల్ని కూడా నా ప్రభా పాలిభాగస్తులుగా మీరు చేసినందుకు మీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను నాయన. ప్రభా అదేవిధంగా నాయన నీ దాసులను ప్రభా డానియల్ అన్న గారిని ప్రేమించి ప్రభా అదేవిధంగా నాయన ప్రభా వారి యొక్క సతీమణి గారిని కూడా మీరు ప్రేమించిన ఆయన ప్రభా వారికి ఇచ్చినటువంటి ప్రభా రెండో సంతానమైనటువంటి నా ప్రభా జోషి తిమోతిని మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన ప్రభా 4 సంవత్సరాలు కూడా నా ప్రభా మీరు కాచి కాపాడుతూ వచ్చిన నీ ప్రేమ కొరకే మీకు వందనాలైనా ప్రభా. ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి నా ప్రభా నీ కుమారుడు నా ప్రభా అడుగు పెడుతూ ఉండగా ప్రభా ఈ యొక్క 5వ సంవత్సరం కూడా నా ప్రభా మీరే నా ప్రభా నీ యొక్క కుమారుడికి
ప్రభా సంవత్సరమును దయా కిరీటాన్ని మీరు దయచేసిన ప్రభా సమయేలు వలెన తిమోతి వలెన నీ సన్నిధిలోనైనా తల్లిదండ్రులుగా వారు చేస్తున్నటువంటి సేవను బట్టిన కుమారుడు ఎదగడానికి మీరే కృప చూపించి బలపరిచి సహాయపడుతూ అడుగుచూ ఉన్నాను తండ్రి. అదేవిధంగా నాయన చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఇప్పటి వరకు కూడా నాయన పాటల ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చారు, అందును బట్టి మీకు వందనాలనైనా. వాక్య ధ్యానంలోనికి వెళ్తూ ఉండగా నా అయా నిలబడుతున్నా నీ దాసులు మీరు జ్ఞాపకం చేసుకోండి మీ ప్రేమ చేతనైనా మీ కృప చెప్పున్న అయా నీ యొక్క పరిశుద్ధాత్మతో నా నీ ప్రియ దాసుల్ని మీరు నా అభిషేకించి చేరువచ్చిన మా అందరితోనూ నా సూటిగా తేటగా మీరే మాట్లాడుతూ రమ్మని వినగలిగే చెవులను గ్రహించేటటువంటి మనసు నా మాకు మీరు దయచేస్తూ అడుగుచూ ఉన్నాను వినును దాన్ని విడిచిపెట్టకుండా హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారము నడుచుకునేటటువంటి కృపను నాయన నాకు మా అందరికీ మీరు దయచేస్తూ రమ్మని ముందున్నటువంటి పరిచర్య మీ చేతులకు అప్పచెప్తా ఉండగా అయా మీ చిత్తానుసారంగా మమ్మల్ని మీరు ముందుకు నడిపిస్తూ రమ్మని మహిమా ఘనత మీకు ఆరోపించుకుంటూ త్వరలో రానైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు. అదేవిధంగా మరి స్థానిక దేవుని సేవకులు వారికి కూడా వారి కుటుంబానికి తదుపరి మరి ఒక సంవత్సరం అనగా పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డకు కూడా దేవుని యొక్క ఆశీస్సులు అనుగ్రహిస్తాడని ఉద్దేశంతో కృతజ్ఞత కూడిక కలిగి ఉండటానికి ప్రభు కృప చూపుతూ వచ్చాడు. మరి పుట్టుక దినము సంబంధించిన ఎన్నో వర్తమానాలు మీరు ఉంటారు. అన్నయ్య కూడా అంటాడు ఏం చెప్తాడా అని. మరి ఏం చెప్పాలనుకున్నా అదే చెప్తాను. అన్న అడిగాడు కృతజ్ఞత కొడుకు ఏం చెప్తావా అనుకున్నాను, వెరైటీగా చెప్పావన్నాడు. ఈరోజు కూడా వెరైటీగానే చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి దేవుని వాక్యాన్ని మరి ఇలా కూడొచ్చామంటే దేవుని వాక్యాన్ని వినుట కొరకై, దేవుని కొరకే జీవించటానికిని రానున్న దినాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవటానికి కృతజ్ఞత కూడికైనా కానీ మరి పుట్టిన దినాలు ఏదైనా కానీ ఎందుకు ఇలాగంటే కాస్త దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవటం కొరకు. సరే, సమయాన్ని పాడు చేయకుండా వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. మొదటి నుండి 5 వచనాలు ఉత్తర పచ్యుత రీతిగా చదువుదాం. నా ప్రియుని గురించి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్ట ఆయన గురించి పాడేదను వినుడి. సత్తువు భూమి గల కొండ మీద నా ప్రియుని నొక ద్రాక్ష తోట ఉండేను. 2వ వచనం. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయం తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనిచున్నాను.
ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోయే కార్యములను మీకు తెలియజెప్పేదను. నేను అది వేయబడినట్లు దాని కంచెను కొట్టి వేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడలను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. మరొక భాగాన్ని కూడా చదువుదాం. అదే యెషయా గ్రంథం 29 క్షమించండి 27 2వ వచనం. ఆదినమున 27 2వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆదినమున మనోహరమగు ఒక ద్రాక్ష తోట ఉండను, దాని గురించి పాడుడి. మరొక భాగం యోహాను సువార్త 15వ అధ్యాయము. అందరము మొదటి వచనాన్ని చదువుదాం. రండి. మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. సరిపోతుంది. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, నమ్మకమైన దేవా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయోగ్యుడిని నేను కూడా నీ ప్రజల మధ్యలో నిలబడటానికి నాకును మీరు అనుగ్రహించిన కృపంతటిని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు. జీవాధిపతి, అర్హత లేని మాకు నీ కృపను బట్టి, మాకు ఇచ్చిన అర్హతను బట్టి కూడా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం. ఇది నన్ను నాయన మీ దాసుడు దానియేలు సహోదరి నాయన వారికి ఇచ్చిన బిడ్డల కొరకు నాయన బాబుని బట్టి సంవత్సరం అంతా మీరు కాపాడి భద్రపరిచారు. నీకు వందనాలు చెల్లిస్తున్నా. కీర్తన 65:11 వచనం. దేవ సంవత్సరము దయా కిరీటంగా మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు వందనాలు. ఓషియా గ్రంథం 14వ అధ్యాయంలో మీరు సెలవిచ్చారు, చెట్టుకు మంచున్నట్లుగా నేను అతను కుందును, తామర పుష్పము ఎదిగినట్లు అతడు అభివృద్ధి నందును అని మీరు సెలవిస్తూ వచ్చారు. అందుకే సంఖ్యాకాండం 6వ అధ్యాయం చివరి వచనంలో నా సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మీరు ఆశీర్వదిస్తానని సెలవిచ్చారు. అదే మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో మీరు సెలవిచ్చారు, పిల్లలను ఎత్తుకొని కౌగిలించి వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఈ విధమైన వాక్య భాగాలు బట్టి నీకు వందనాలు. అదేవిధంగా లోకాసు వార్త 2వ అధ్యాయంలో సెలవిచ్చిన ప్రకారము నాయన బాలుడు జ్ఞానమందును వయస్యందును దేవుని దయందును మనుషుల దయందును ఒద్దిల్లును అనే మాటను బట్టి కూడా నీకు వందనాలు. దాన్ని పురస్కరించుకొని కొంత వాక్యాన్ని మేము ధ్యానించడానికి కావలసిన కృపను అనుగ్రహించండి. నేను అయోగ్యుడను, ఎన్నిక లేనిటి వాడును, నా మీద కూడా నీ కనికరాన్ని సంపూర్ణంగా మీరు అనుగ్రహించమని కోరుతున్నాం. ప్రభువా, మీరే ప్రభు తాకండి నన్ను, సిలువ శక్తికి సిలువ రక్తం చేత ప్రోక్షించి నా నోట నీ మాట దయచేయమని సమస్తము నీ పాదాలకు అప్పగించుకుంటూ ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇది నాన్ని 3 ద్రాక్ష తోటల గురించి చదువుతూ వచ్చాం. మొదటిది యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో చదివాం. ఆ మాట ఒకసారి చదువుకుందాము. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. ఐదో అధ్యాయం మొదటి వచనం. నా ప్రియుని గురించి ఒక ద్రాక్ష తోట ఉండెను, శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను అనేది 2వ వచనం 2వ లైన్లో చూస్తాం. సరే, అది మొదటి ద్రాక్ష తోట. రెండోది మన చదివిన భాగం 27లో మనోహరమైన ఒక ద్రాక్ష తోట. మూడోది
నిజమైన ద్రాక్ష. ఈ 3 సందర్భాలు 3 విధాలుగా మనం గమనిస్తాం. మొదటి ద్రాక్ష తోట అది ఇశ్రాయేలును గురించి రాయబడిన ద్రాక్ష తోట అన్నది గమనిస్తాం. రెండవది 1000 ఏండ్ల పరిపాలనలో పరిశుద్ధుల గురించి రాయబడిన మనోహరమైన ద్రాక్ష తోట. ఎలాగండి అని మనం గమనిస్తే కీర్తనకారుడు 16లో చూడండి, కీర్తన 16వ కీర్తన 16 5వ వచనం. మనోహర స్థలములో అనే మాట, మనోహరమైన స్థలం. అందుకే యెషయా గ్రంథం 27లో ఏం రాశాడు? మనోహరమగు ఒక ద్రాక్ష అనే మాట చూస్తాం. అంటే దేనికి సాదృశ్యము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుల గురించైన రాయబడిన ఈ ద్రాక్ష తోట చూస్తాం. సరే, ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయానికి వచ్చాం. 15వ అధ్యాయంలో నిజమైన ద్రాక్ష తోట రాశాడు. అది దేనికి సాదృశ్యం అంటే సంగమునకు సాదృశ్యం. 3 సందర్భాలు అర్థం చేసుకోవాలి. మొదటిది ఇశ్రాయేలుల గురించి రాయబడిన ద్రాక్ష తోట. రెండోది మనోహరమైన ద్రాక్ష తోట. అది దేని గురించి అంటే 1000 ఏండ్ల పరిపాలన గురించి రాయబడిన ద్రాక్ష తోట. మూడోది నిజమైన ద్రాక్ష గురించి రాయబడింది. అది దేనికి సాదృశ్యము అంటే సంగమునకు సాదృశ్యం. సరే, మొదటి ద్రాక్ష తోట గురించి మనం చూస్తాం. ఈ మొదటి ద్రాక్ష తోట మరి శ్రేష్టమైన ద్రాక్ష తోటను నాటాను అని రాశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన ద్రాక్ష తోట నాటాడు. ఎక్కడ నాటాడు అంటే అదే అధ్యాయంలో చూస్తాం. రండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో ఆయన నాటిన స్థలాన్ని కూడా అక్కడ మెన్షన్ చేశాడు. చూడండి ఒకసారి. సత్తువు గల భూమి గల కొండ మీద అని దేవుడు ఎక్కడ నాటాడు అంటే సత్తువు కలిగిన కొండ మీద నాటుతూ వచ్చాడు. సరే, నాటటం చక్కగా నాటాడు ప్రభుల వారు. అయితే జరిగిన సందర్భం ఏమిటి అని గమనించినప్పుడు శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. అయితే అది ఏమి జరిగింది? అది కాయలు వచ్చినప్పుడు ఏ కాయలు కాసినవి అంటే 4వ వచనంలో చెప్తాడు, నేను నా ద్రాక్ష తోటను చేసిన దానికంటే దానికి చేయగలను. ద్రాక్ష పండ్ల కాయని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుట కారణమేమిటి అనే మాట. ప్రభు కనిపెడుతున్నాడు. ఏం కనిపెడుతున్నాడు అంటే ద్రాక్ష కాయలు కనిపెడుతూ వస్తున్నాడు. నాటింది సత్తు గల ప్రాంతము, కొండ మీద నాటుతూ వచ్చాడు. నాటటం తప్పు కాదు, సారవంతమైన స్థలముల్లోనే నాటాడు. కానీ ఏమి జరిగింది అంటే కారు ద్రాక్ష కాస్తూ వస్తుంది. అసలు కారు ద్రాక్ష కాయడానికి గల కారణం ఆత్మీయంగా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకు అది కారు ద్రాక్ష కాస్తుంది? దేవుడు కనిపెడుతున్నాడు. చక్కటి ద్రాక్ష, శ్రేష్టమైన ద్రాక్ష ఆయన నాటిందేమో శ్రేష్టమైనది, కానీ ఏం కాస్తున్నారు? కారు అంటే చేదు. కనుక ఆత్మీయంగా మనం కూడా గమనించాలి. దేవుని వాక్యము దేవుడు మనకు అనుగ్రహిస్తుంటే ఫలించవలసిన రీతిలో దేవుని కొరకే మనం ఏం చేయట్లేదంటే ఫలించలేకపోతూ వస్తున్నాం. దేవుడు మనలో నుండి ఏమి కనిపెడుతున్నాడంటే మనలో నుండి ఫలించాలి అని ఆయన ఆశతో కనిపెడుతుంటే, మనలో నుండి ఫలభరితమైన వ్యక్తులుగా కనబడాలని దేవుడు చూస్తుంటే మనలో ఏం కనబడుతుంది అంటే చేదు కనబడుతూ వస్తుంది. గల కారణం వేరులో ప్రాబ్లం, నాటబడిన వేరులో ప్రాబ్లం. గనుక 4 వేరులు, దాని ద్వారా మన కారు ద్రాక్ష కాస్తున్న మన సత్యాన్ని చాలా జాగ్రత్తగా తిరగాలి.
మొదటి సందర్భాన్ని గమనిస్తాం. ఎబ్రీ రాసిన పత్రిక, ఎబ్రీ రాసిన పత్రికలో గమనించినప్పుడు వేరు అనే మాటకు అంతరంగం, మన అంతరంగం ఎలాగున్నదో మనం గమనిస్తాం. చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రికలో మరి 12వ అధ్యాయంలో అందరికీ తెలిసిన విషయాలే కాస్త గమనిస్తాం. 15వ వచనం, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనే అనియు చేదైన వేరు అనే మాట. ఎందుకు కారు ద్రాక్ష కాస్తున్నావు? మందిరానికి వస్తాం, మందిరంలో ఆరాధిస్తాం, మందిరం బల్ల దగ్గరికి వస్తాం, ప్రార్థన కొడికలకు వస్తాం, అన్ని కార్యక్రమాలు చేస్తాం. కానీ మనలో కాసేది ఏమిటంటే కారు ద్రాక్ష కాస్తుంది. కారు ద్రాక్ష కాయడానికి గల ఉద్దేశం మన అంతరంగం, అనగా వేరు. దేనికి సాదృశ్యం? మన అంతరంగమును గురించి రాయబడుతున్న మాట. ఇప్పుడు మన అంతరంగం ఎలా కనబడుతుంది అంటే, అనగా వేరు ఎలాగున్నది? చేదైన వేరు. చేదైన వేరు వలన ఏమవుతున్నామంటే అపవిత్రులు అవుతూ వస్తున్నాం. పరిశుద్ధంగా ఉండవలసిన నీవు, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండవలసిన నీవు, పరిశుద్ధతను కాపాడుకోవలసిన నీవు, పరిశుద్ధమైన జీవితంతో నడవలసిన మనము ఏమొచ్చింది? మన వేరులోకి, మన అంతరంగంలోకి ఏమొచ్చింది అంటే చేదైన వేరు వచ్చింది. ఆ చేదైన వేరు మన జీవితాన్ని ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది. కారు ద్రాక్ష కాస్తున్నావు, దేవుడు చూస్తున్నాడు. నేను నాటాను, కొండ మీద నాటాను, కొండ మీద నాటబడింది సారవంతంగా కాయవలసిన కాయలు. ఒక సమయం వచ్చినప్పటికీ నీలో ఏం చూస్తున్నాడంటే కారు ద్రాక్ష చూస్తున్నాడు. ఎంత విచారం అండి! ఇన్ని సంవత్సరాలు దేవుడి వాక్యం ద్వారా నిన్ను పోషిస్తుంటే, దేవుని వాక్యం నీకు చెప్పబడుతుంటే, ఆయన ఒక దినాన్ని ఫలాన్ని చూసినప్పుడు, నీ ఫలం కోసుకుని తినాలనుకున్నప్పుడు నీలో నుండి ఏమో కనబడుతుందంటే కారు ద్రాక్ష కనబడుతుంది. నీ అంతరంగం ఎలాగున్నదంటే చేదైన అనుభవం, చేదైన వేరు కలిగి ఉన్నాం. మనం పైకి బాగానే కనబడుతున్నాం, చెట్టు బాగానే కనబడుతుంది, పళ్ళు బాగానే కనబడుతున్నాయి, కానీ తింటే చేదుగా కనబడతాయి. పైకి పరిశుద్ధుడిగా కనబడుతున్నాం, పైకి భక్తిపరుడిగా కనబడుతున్నాం, పైకి అబ్బా ఏం భక్తి అన్నా, పైకి భక్తిగానే కనబడుతున్నాం, కానీ నీ అంతరంగము చేదైన వేరుగా కనబడుతున్నది. అందుకే నువ్వు కాయవలసిన ఫలము కాయలేని స్థితిలో ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక దినాన్ని చూస్తూ వస్తాడు. ఒక దినాన్ని నీ ఫలము చూడాలనుకుంటున్నాడు, నీ ఫలం ద్వారా ఆయన సంతోషించాలనుకుంటున్నాడు, నీ ఫలం ద్వారా ఆయన ఆనందించాలనుకుంటున్నాడు. కానీ నీవు ఫలము సరైన రీతిలో ఫలించలేకపోతున్నావు. ఎందుకంటే అపవిత్రత మన జీవితంలో అన్నది. పరిశుద్ధత ఉండవలసిన బదులు పరిశుద్ధత లేదు, అపవిత్రత ఉన్నది. అపవిత్రమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. అందుకే కారు ద్రాక్ష కాస్తూ వస్తున్నాం, దేవుని మందిరానికి వెళ్తున్నామంటే. అందుకే యాకోబు అంటాడు, అన్నీ తెలిసిన తర్వాత 35లో ఒక మాట రాస్తాడు, అనగా ఆదికాండం 35 చూడండి. భార్యలతో చెప్తాడు, చక్కటి మాట రాస్తాడు. ఆదికాండం 35లో దేవుడు నాకు చూపించిన అని మాట రాసి చక్కగా మాట రాస్తాడు. మొదటి వచనం చదువుదాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి యాకోబు తన ఇంటి వారితోనూ తన వద్దన వారందరితోనూ మీ వద్దన అన్యదేవతను పారవేసి మిమ్ముని మీరు కనుక మిమ్మల్ని మీరు శుచిపరచుకున్నాడు, శుద్ధి చేసుకున్నాడు. దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? బేతేలుకి వెళ్ళమంటున్నాడు. బేతేలుకి వెళ్ళమంటున్నాడు. బేతేలుకి వెళ్ళమంటే వాళ్ళందరినీ పిలిచి, అమ్మా దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? బేతేలుకి వెళ్ళమంటున్నాడు అని ఏమంటాడు? మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? శుచిపరచుకోవాలి. మీ వస్త్రములను మార్చుకోవాలి. మీ వస్త్రాలు మార్చుకొని మీ హృదయాన్ని మార్చుకోండి. మీ హృదయాన్ని ఏం చేయాలి? మార్చుకోవాలి. వస్త్రములు చింపుకోవడం కాదు, కానీ హృదయములను చింపుకొనుట. కనుక పరిశుద్ధత ప్రియుడా,
మన దేవుని మందిరంలో రావటమే కాదు, మనలో ఉండవలసింది చేదైన వేరు ఎక్కడైనా కనబడుతుందేమో. ఆ చేదైన వేరు చేత ప్రభు చూసినప్పుడు, ప్రభు ఫలాన్ని కనిపెడుతున్నప్పుడు, తినాలని చూసినప్పుడు ఏం కనబడుతుంది? చేదుగా కనబడుతుంది. విచారిస్తాడా? విచారించడా? మనం కూడా చాలా బాధపడతాం. ఓ ఫలం వేసిన తర్వాత అది సరిగ్గా కాయలేదు అనుకో, మా అంటే నరసాపురం అటు సైడు నీళ్ళు, ఉప్పు నీళ్ళు కూడా పడతాయి, మంచినీళ్ళు పడతాయి, ఉప్పు నీళ్ళు పడతాయి. తవ్విన తర్వాత ఉప్పు నీళ్ళు పడితే ఆ యజమానుడికి ఎలాగుంటుంది? వరలు తెచ్చుకుంటాడు, తవ్విన తర్వాత వరలు తెచ్చుకుంటాడు, వరలు దింపుతాడు, అన్నీ చేస్తాడు. కానీ ఏమొచ్చింది? సరైన నీళ్ళు లేవా. యజమానుడు చాలా బాధపడతాడు. అబ్బా, ఇంత ఖర్చు పెట్టానే, నీళ్ళు చక్కగా ఉంటాయి అనుకున్నాను, రుచికరమైన నీళ్ళు ఉంటాయి అనుకున్నాను, కానీ ఆ నీరు ఎలాగున్నదంటే ఉప్పు నీరు పడింది. ఏం చేస్తాడు? ప్రియుడా, ఇది నన్ను కూడా నేను కూడా జ్ఞాపం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నాటినవాడు, శ్రేష్టమైన ద్రాక్షవల్లి నాటుతూ వచ్చాడు, ఫలాలు చూస్తున్నాడు. ఏం కనబడుతుంది అంటే చేదైన ఫలాలు కనబడుతున్నాయి. కారణము మన అంతరంగం. వేరు దేనికి సాదృశ్యం? మన అంతరంగం గురించి. మన అంతరంగం ఎలా ఉన్నదంటే చేదైన వేరుతో సమానంగా కనబడుతూ వస్తుంది. అనగా అపవిత్రత. ఎక్కడైనా అపవిత్రత ఉన్నదేమో. దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని మందిరంలో ఉండగలుగుతున్నాం, దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నాం, కానీ ఈ అపవిత్రత ఉండుట దేవునికి ఇష్టం కాదు. అందుకే అదే ఎబ్రీ 12వ అధ్యాయంలో ఆ పై వచనంలో చూస్తాం. చూడండి, ఆ పై వచనంలో చక్కటి మాట రాస్తాడు. ఎబ్రీ పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు. అపవిత్రత ఉంటే నువ్వు దేవుని చూడలేవు. అపవిత్రత వేరే నీ జీవితంలో ఉంటే, చేదైన వేరే నీ జీవితంలో ఉంటే ఏ మాత్రము ప్రభుని నువ్వేం చేయలేవు, చూడలేవు. ఈ రాత్రి ఎక్కడైనా నీ వేరు అపవిత్రతగా ఉన్నదేమో. మొదటి వేరు చేదైన వేరు. ఆ చేదైన వేరు యొక్క ఉద్దేశం ఏంటంటే మనలో ఉండే అపవిత్రత అంతా తొలగించుకోవాలి. యాకోబు చెప్తాడు, మనం బేతేలుకి వెళ్దాము. బేతేలుకి వెళ్ళాలన్నప్పుడు మనం ఏం చేయాలి? శుష్యపరచుకున్నది. దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని మందిరంలో దేవుని వాక్యం వింటూ వస్తున్నాం. వింటున్న మన జీవితాల్లో ప్రభువు చూస్తున్నాడు నిన్ను నన్ను. సరైన కాయలు చూడాలనుకుంటున్నాడు, శ్రేష్టమైన కాయలు చూడాలనుకుంటున్నాడు. ద్రాక్ష తోట నాటినవాడు ఆయనే కదా. ద్రాక్ష తోట నాటినవాడు ఆయనే, కొండ మీద నాటినవాడు ఆయనే, శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటినవాడు ఆయనే. కానీ కాడు ద్రాక్ష కాయటానికి ఇష్టపడుతున్నావా? ఈ రాత్రి నువ్వు జ్ఞాపం చేసుకో. అయ్యా, ఎక్కడైనా చేదైన వేరుని బట్టి నిన్ను ఎక్కడైనా దుఃఖపెడుతున్నానేమో, నా చేదైన వేరుని బట్టి నిన్ను ఎక్కడైనా బాధ పెడుతున్నానేమో, ఎక్కడైనా కష్టపెడుతున్నానేమో, నాలో ఉండే అపవిత్రను బట్టి, చేదైన వేరుని బట్టి అపవిత్ర నాలో ఉన్నదేమో. పరిశుద్ధపరచు. నువ్వు అడగలిగితే ప్రభు ఎంతో ప్రేమ కలిగినట్టువాడు. రెండవ వేరు దగ్గరికి వెళ్దాం రండి. యెషయా గ్రంథం, అదే 5వ అధ్యాయం. యెషయా గ్రంథము 5వ అధ్యాయానికి వద్దాం. 4 చెప్తాను, 9 అవుతుంది కదా. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. ఇరవై 4వ వచనము, 4వ లైను. ఎండిన గడ్డి మంటలో భస్మగునట్లు వారి వేరు కుల్లి అని మాట. వేరేముందంట? కుళ్ళిపోయింది. వేరెందుకు కుళ్ళిపోయింది? మన అంతరంగం ఏమైంది ఇప్పుడు? కుళ్ళిపోయింది. ఆ మాట గమనించాలి మనం. వేరే దేనికి సాదృశ్యం అంటే మన అంతరంగానికి సాదృశ్యం. మన అంతరంగం ఏమైంది ఇప్పుడు? కుళ్ళిపోయి. ఎందుకు కుళ్ళిపోయింది? ప్రశ్న అర్థం చేసుకోవాలి. కుళ్ళిపోవడం కారణం పై వచ్చిన రాస్తాడనగా 24 మొదటి నుండే. సైన్యముల అధిపతి ధర్మశాస్త్రాన్ని, ఇది మాట గమనించాలి. ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నారు? మనము నిర్లక్ష్య పెడుతున్నాం. అందుకే మనం వేరేమవుతుంది? కుళ్ళిపోతుంది. వేరు కుళ్ళిపోవడానికి యొక్క ఉద్దేశం, దేవుని బిడ్డలుగా పిలవబడుతున్నాం, దేవుని మందిరానికి రాగలుగుతున్నాం,
కానీ ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్య పెడుతూ వస్తున్నాం. కానీ ధర్మశాస్త్రం విషయంలో అదే యెషయా గ్రంథంలో ఇశ్రాయేలు వారి గురించి ఒక మాట సెలవిస్తాడు. రండి, ఇదే ధర్మశాస్త్రం గురించి ఒక్క మంచి మాట రాస్తాడు. వారు ఏం చేశారంటే, 30 అధ్యాయము 12వ వచనంలో, అందుచేతను ఇలా సెలవిస్తున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసిరి అని మాట. త్రోసివేసి అని మాట. వాక్యాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? త్రోసివేస్తున్నారు, నిర్లక్ష్య పెడుతున్నారు, త్రోసివేస్తున్నారు. అందుకే మనం వేరేమోవింది, మనలోని అంతరంగం అనే వేరు ఏం జరుగుతుందంటే కుళ్ళిపోతున్నది. గనుక దేవుని వాక్యం విషయంలో అందుకే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట రాస్తాడు. ఏమని? మన బ్రతుకు దినములన్నీ, ఆ మాట రాసి ఏం చేయాలంటున్నాడు ద్వితీయోపదేశ కాండంలో. చూడండి ఆ మాట, మన బ్రతుకు దినముల గురించి రాస్తాడు. 17 అధ్యాయము అన్నీ కలిపి ఉన్నాయి. 22 కింద లైన్ అంటే పై నుండి చూసినప్పుడు, తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్రములన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి నడువు నేర్చుకోవడానికి అతడు బ్రతుకు దినములన్నిటిను, అది మాట. ఈ గ్రంథం ఎందుకు చదవాలి అంటే ఇక్కడ రాశాడు ఏమని? ఈ కట్టడాలను అనుసరించి నడువ నేర్చుకొనటానికి అనమాట. ఎందుకు దేవుని వాక్యం ఎందుకు చదవాలి అంటే, ఆయన కట్టడాలు అనుసరించి నడుచుకోవడానికి అనే మాట గమనించాలి. అనుసరించి నడవడానికి నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు దేవుని వాక్యాన్ని చదవాలని రాస్తున్నాడు. దేవుని వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్య పెడుతున్నారు. ఈ దినాల్లో కూడా ఎంతోమంది సమృద్ధి అనే దేవుని వాక్యం, దేవుడు మనకు 66 పుస్తకాలు ఇస్తే, 66 పుస్తకాలు మనకు తెలుగులోనే దేవుడు మనకి అనుగ్రహిస్తే, ఎంతమంది నిర్లక్ష్యమండి, నిర్లక్ష్య పెడతాం. అందుకే నీ ఏరేమవుతుందంటే కుళ్ళిపోతూ వస్తుంది. ఎందుకంటే వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకో ప్రియుడా. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టడానికి ఎంత మాత్రము గనుక దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధాభక్తితో పరిశీలించి ఏం చేయాలి? మనము చదవాలి. బెరియా వారి గురించి నాకు చాలా ఇష్టం అవుతుంది. పౌలు గారు చెప్పినప్పుడు అంటే లేఖనాలు అలాగ ఉన్నాయో లేవని పరిశీలించేవారంట. పౌలు గారు చెప్పే మాటలే అలాగ ఉన్నాయో లేవా అని ఉద్దేశంతో వారు పరిశీలించేవారు. అంటే అర్థం ఏంటంటే, మన వేరెందుకు మరి కుళ్ళిపోతుంది అంటే, వాక్యాన్ని నువ్వు నేను ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్య పెడుతున్నాం. ప్రభు చూస్తున్నాడు. శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటిన ప్రభు చూస్తున్నాడు. సత్తు గల కొండ మీద నాటిన ప్రభు చూస్తున్నాడు. నీలో నుండి ఫలం చూడాలనుకుంటున్నాడు. కానీ కారు ద్రాక్ష కాస్తున్నాం. నీ అంతరంగం ఎలాగున్నదంటే, నీ అంతరంగము కుళ్ళిపోయింది, దేవుని వాక్యం లేకుండా ఉన్నది. దేవుని వాక్యం చదవలేకపోతున్నాం, నిర్లక్ష్య పెడుతున్నాం. ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టేవారుగా చూస్తున్నాం. అందుకే ఏలీ అంటాడు, ఎందుకు మీరు ఎందుకమ్మా మీరు ఎందుకు 2 తలంపుల మీద ఉన్నారు? యెహోవా దేవుడు అంటే యెహోవా, లేకపోతే బయలుదేవత అయితే బయలుదేవతను పూజించుడి. ఈరోజు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నామేమో. దేవుని కృపను బట్టి ఎంతోమంది త్యాగం చేసి పరిశుద్ధ గ్రంథాన్ని రాసి ఈ తెలుగులో తర్జుమా చేసినప్పుడు అనేక మంది తమ ప్రాణాలు బలంగా పెట్టారు. అయితే ఈ గ్రంథాన్ని చదవలేకపోతున్నాం. చదవడానికి బద్ధకం, బైబిల్ తీయడానికి బద్ధకం, బైబిల్ ధ్యానించడం బద్ధకం. ఎందుకు?
ధర్మశాస్త్రం నిర్లక్ష్య పెట్టుకో, నీ వేరెండిపోతుంది. ప్రభు ఒక దినాన్ని చూస్తాడు, దాన్ని అగ్నిలో వేయటానికి ఇష్టపడతాడు. అప్పుడు వేరెండిపోయిన తర్వాత అది తీసుకెళ్ళేది ఎక్కడికంటే అగ్నికి తప్ప దేనికి పనికిరాదా. ఈరోజు నీ జీవితంలో మొదటిది చేదైన వేరు అపవిత్రతకు సాదృశ్యంగా కనబడుతుంది. రెండో వేరు కుళ్ళిపోయిన వేరు, అది దేనికి సాదృశ్యం కనబడుతుందంటే దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నాం, మనము నిర్లక్ష్య పెడుతున్నాం. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకండి. దేవుని వాక్యాన్ని చదవటానికి సమయం కూడా మనకి ఎంత అవసరం ఉన్నది, తీసుకోవాలి, దేవుని వాక్యం చదవాలి. మూడో వేరుకి మనం వచ్చినప్పుడు ఓషియా గ్రంథానికి వస్తాం. ఓషియా గ్రంథానికి వచ్చినప్పుడు అక్కడ ఒక మాట గమనిస్తాము. 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ఓషియా గ్రంథం ఓషియా గ్రంథమేనా? ఓషియా 9వ అధ్యాయము 16వ వచనం, క్షమించండి 16. వారి వేరు ఎండిపోయెను అనే మాట. వేరేముందంట? ఎండిపోయింది. అసలు ఎందుకు ఎండిపోయింది అనే మాట గమనించాలి. అంతే కదా, ఏమంటున్నాడు? వేరు ఎండిపోయింది. ఎఫ్రాయిము మొత్తబడెను, అతని వేరు ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది గల కారణము 7వ అధ్యాయానికి వస్తాం. ఇప్పుడు 7వ అధ్యాయానికి వచ్చినప్పుడు 8వ వచనంలో రాస్తాడు, ఎఫ్రాయిం అన్యజనులతో ఏమవ్వడంట? కలిసిపోయి. అందుకే ఎఫ్రాయిం యొక్క వేరు ఏమవుంది? ఇప్పుడు ఎండిపోయింది. ఎఫ్రాయిమును దేవుడు ఆశీర్వదించిన ఎఫ్రాయిమే, ఎఫ్రాయిం యొక్క జీవితం దేవుడు ఆశీర్వదించబడిన జీవితం, కానీ ఏమవుంది? ఇప్పుడు ఎండిపోయిన జీవితానికి వెళ్ళిపోయాడు. దేవుడు మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని దేవుని యొక్క తలంపు కలిగి ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఎఫ్రాయిముల వలె అన్యజనులతో కలిసిపోయామంట. దేవుని బిడ్డలమే, మన స్నేహం అంతా ఎవరితో పోయింది? ఎఫ్రాయిం వలె ఎవరితో పోయిందంట? అన్యజనులతో. అందుకే వేరు ఏమైపోయింది? ఎండిపోయింది. పరిశుద్ధమైన లేక మనము ప్రత్యేకంగా ఉండవలసినట్టు మన జీవితాలు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ 2వ పత్రికలో 6వ అధ్యాయంలో చక్కగా రాస్తాడు. చూడండి, అవిశ్వాసులతో జోడుగా ఉండకమ్మా, నీతికి దుర్నీతికి ఏం సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏం పొత్తు, చదువు. ఏమి పొందుక ఉన్నాము, దేవుడు ఎలా సెలవిస్తున్నాడు? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, నా ప్రజలై ఉందురు. కావున ఎలాగుండమన్నాడు? ప్రత్యేకమైన జీవితం. కాబట్టి ప్రత్యేకమైన జీవితం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. ఈరోజు మన జీవితాలు కూడా ఏం చేస్తున్నాం? అన్యులతో స్నేహాన్ని కలిగి ఉంటూ వస్తున్నాం. దేవుని బిడ్డలమే, రక్షింపబడినట్టు వారమే, ఆదివారం దేవుని వాళ్ళ దగ్గరికి వచ్చినట్టు వారమే. కానీ మన వేరేమవుతుందంటే ఎండిపోయిన జీవితం. కారణము అన్యజనులతో సంగత్యాన్ని కలిగి ఉంటున్నాం. అన్యజనుల యొక్క ఆచారాలు, అన్యజనుల యొక్క ఆచార పద్ధతులు అనుభవిస్తూ వస్తున్నాం. ప్రియుడా, మన అంతరంగము లేక లోపల నీ వేరే ఎలాగున్నది ఒకసారి చూడు. ప్రభు చూస్తున్నాడు. ఆయన ద్రాక్ష తోట నాటాడు, సరైన పళ్ళు వస్తుందని చూస్తే అది కారు ద్రాక్ష కాసింది. కాయటానికి గల కారణం మనమే. మన వేరేమవుతుంది? ఇప్పుడు మన అంతరంగం ఏమైపోయింది? ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? అన్యజనులతో కలిసిపోయారు. అన్యజనులతో కలిసిపోయాడు. అన్యజనులతో వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.
ఆనాడు ఇశ్రాయేలు కూడా అదే చేశారు. ఆనాడు ఇశ్రాయేలీలు వారి జీవితం కూడా అన్యజనులతో సాంగత్యం కలుగుతూ వచ్చారు. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో వారు చేసిన పొరపాటు అంతే. అన్య స్త్రీలను వారు వివాహం చేసుకుంటూ వచ్చారట. కాని వారితో వారి స్నేహం, కాని వారితో వారి వివాహాలు, కాని వారితో వారి జీవితాలు గడుపుతూ వస్తున్నారు. అందుకే మనం వేరే ఎండిపోతుంది. అవి ఎంత విచారం అండి. దేవుడు సరైన ఫలాలు నీలో చూడాలనుకుంటే ఏమి చూస్తున్నాడు? ఈరోజు ఏమి కనిపడుతున్నాడు? ఆయన ఎండిపోయిన జీవితం ఉన్నదేమో నీ జీవితం. అన్ని జనులతో కలిసిపోతున్నావేమో. కారు ద్రాక్ష కాస్త ఒక దినాన్ని చెట్టుకి గొడ్డలి నాటబడి ఉన్నది. సరిగా ఫలించకపోతే దాన్ని నరికి అగ్నిలో వేస్తాడు ఆయన. నువ్వు సరిగ్గా ఫలించకపోతే ఒక దినం వస్తుంది, నరుకుతాడు, దాన్ని గొడ్డలట్టు నరుకుతాడు. అప్పుడేం చేస్తావు? అందుకే ఆశీర్వాదం పొందగోరి కానీ మారు మనసు దొరకలేదు ఎవరికి? చేదైన వీరిలో చూస్తామన్నమాట. ఏషావాతనతో కన్నీటితో వెతికాడంట. ఏం వెతికాడు? మారు మనసు కొరకు. సమయం అయిపోయింది, వెతికితే లాభం ఏమున్నది? అనేక సార్లు దేని వాక్యం నేను హెచ్చరిస్తుంది, అనేక సార్లు దేని వాక్యం నీకు చెప్పబడుతుంది. అయినా నీ జీవితంలో అన్ని జనులతో ఉన్నావేమో. ఆ తర్వాత కన్నీరు పట్టుకుని పరుగులెత్తినా కానీ మారు మనసు పొందలేకపోయాడు. ఆ తర్వాత సమయం పోతే సమయం రాదు. గొడ్డలు చెట్టుకి వేరి నాటబడితే ఇంకా సమయం లేదు, అది నరకబడుతుంది, తిరిగి తీసుకెళ్ళి అగ్నిలో వేయబడుతుంది. ఏ రకంగా నువ్వు ఫలిస్తున్నావు? ప్రభు నేను చూస్తున్నాడు. ఆయన చూసేది ఏంటంటే మంచి ద్రాక్ష తోట వేసిన, శ్రేష్టమైన ద్రాక్ష తోట వేశాడు. అందుకంటాడు, యూదా వార్లారా, యెరూషలేము వార్లారా, నా ద్రాక్ష తోట గురించి మీరు న్యాయము తీర్చరా? నా ద్రాక్ష తోట గురించి న్యాయం తీర్చండి. నేను ఈ పని చేస్తే మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారు? ఎందుకు ఈ కాయలు కాస్తున్నారు? అందుకే నాకేం చేయాలి? మీరు న్యాయం తీర్చండి. ప్రభు చూసే రీతిలో మనం ఉండగలుగుతున్నామా లేదా? ప్రభు ఆ కాయలు చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఏమవుతుంది? చివరి మాట కూడా చూస్తాం. మత్తయి సువార్తకు వద్దాం. మత్తయి సువార్తకు వద్దాం. మత్తయి సువార్తలో వీరేమో ఉంది అంటే 13వ అధ్యాయం 21లో చిన్న చూస్తాం. అక్కడ అసలు ఏమీ లేదు. అయితే వేరు లేదు అని మాట రాశాడు. అసలు వేరే లేదు అంటే వేరు లేని జీవితం. అది చక్కగా రాస్తాడు అక్కడ. ఎందుకు వేరు లేకపోవటం? అతడు కొంతకాలము నిలిచెను, శ్రమ చూడండి, హృదయాన్ని కఠినపరుచుకున్నట. వేరు లేకపోవటం అంటే ఏంటి? హృదయాన్ని ఏం చేసుకున్నాడు? అది కఠినం. హృదయాన్ని కఠినపరుచుకున్నావేమో. ఇది నాకు కాదులే, ఇది నాకు కాదులే అని హృదయాన్ని ఏం చేస్తున్నావు? కఠినపరుచుకుంటున్నాడు. వేరు లేని జీవితం, వేరు లేని జీవితం కలిగి ఉన్నాడు. హృదయాన్ని కఠినపరుచుకోకు ఓ ప్రియుడా. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీలో నుండి శ్రేష్టమైన ద్రాక్షతోటి నాటాడు. శ్రేష్టమైన ఫలాలు తినాలని ఆశపడుతున్నాడు. కానీ వేరు లేకుండా వెళ్ళిపోతున్నావేమో నీ జీవితం. హృదయాన్ని కఠినపరుచుకున్నావేమో. ఈ రాత్రి హృదయాన్ని కఠినపరుచుకోకు. అయ్యా, ఎక్కడైనా జీవితంలో చేదైన వేరు ఉన్నదేమో, వేరు లేని జీవితం ఉన్నదేమో పరిశీలన చేసుకో. మనము కఠినపరుచుకున్న వారు అనేక మంది వెళ్ళిపోతూ వచ్చారు. బైబిల్లో కూడా హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. యవనస్తుడు వచ్చాడు, సద్బోధకుడా, పొందాలని ఆశ ఉన్నది, పొందాలని ఆశ ఉన్నది, ఫలించాలని ఆశ ఉన్నది, కానీ మోకం వచ్చిన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. యవనస్తుడితో చెప్తున్నాడు ప్రభు. ఆ యవనస్తుడు రావటం చాలా సంతోషంగా వచ్చి ఉంటాడు, నిత్యజీవం పొందాలని ఆశతో వచ్చి ఉంటాడు, కానీ చివరికి హృదయాన్ని కఠినపరుచుకుని వెళ్ళిపోయాడు.
ఈరోజు నిత్య జీవం కొరికే నువ్వు కూడా వచ్చావు. కానీ దేవుని వాక్యం నీ హృదయంలోకి వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తున్నావు అంటే వేరు లేకుండా హృదయాన్ని కఠినపరుచుకుని వెళ్ళిపోతున్నావేమో. జ్ఞాపం చేసుకుందాం. నీ హృదయాన్ని కఠినపరుచుకోవటానికి ఇష్టపడక, వేరు లేకుండా వెళ్ళిపోవటానికి ఇష్టపడకు. ఒక దినాన్ని నరికి అగ్నిలో వేస్తాడేమో. చేయవలసిన అన్నీ చేస్తాడంటే ప్రభు, నా ద్రాక్ష తోటకి ఎన్నో పనులు చేశాను, నా ద్రాక్ష తోటకి ఎన్నో పనులు చేశాను, ఏం చేయాలన్నీ చేశాను, కానీ ఫలించలేకపోతున్నావు. హృదయాన్ని కఠినపరుచుకున్నావు. నీ కొరకే దేవుడు ఎన్నో చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో పనులు చేశాడు, దేవుని సేవకులు ఇచ్చాడు, దేవుని మందిరాన్ని ఇచ్చాడు, కానీ దేవుని వాక్యం వినబడుతుంది, కానీ హృదయాన్ని ఏం చేస్తున్నావు? కఠినపరుచుకుని వెళ్ళిపోతున్నావేమో. ఈ రాత్రి వేరు లేకుండా ఉంటావా? నీ జీవితం వేరి కలిగి ఉంటావా? వేరి కలిగి ఉంటే ఫలించే జీవితం నీ జీవితంలో ఉంటుంది. నిజమైన ద్రాక్ష తోటలో నువ్వు ఉండగలుగుతావు, సంఘంలో చేర్చబడగలుగుతావు. లేదు, సంఘానికి వస్తావు, సంఘముతో నీకు ఏ విధమైన సంబంధం లేదు. సంఘములోకి వస్తావు, సంఘముతో నీకేమీ లేదు, ఏ విధమైన సంబంధం లేదు. కారణం నీలో ఏమున్నదంటే హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు అంతే. ఈ రాత్రి ఎంత మాత్రము హృదయాన్ని కఠినపరుచుకోవటానికి నువ్వు ఇష్టపడకు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ హృదయాన్ని ఏం చేయకు? కఠినపరుచుకోకు. కఠినపరుచుకుని ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి ఇష్టపడకు. యవనస్తుడు వెళ్ళిపోయాడు కఠినపరుచుకొని. అతడు ధనవంతుడే, కానీ హృదయాన్ని కఠినపరుచుకోకుండా ధనవంతుడైన ఒక వ్యక్తి ఇంట్లో చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. అతడు ధనవంతుడే, ఇతడు ధనవంతుడే, కానీ ఇంటిలోనికి చేర్చుకోవటానికి ఏమవాడు? సంతోషంగా చేర్చుకుంటూ వచ్చాడు. నీ హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు చేర్చుకోగలిగితే ఆ జక్కయ్యతో అన్న మాటే దేవుడు నీతో అనగలుగుతాడు. ఏమన్నాడు? 19వ అధ్యాయంలో లూకా సువార్తలో చక్కగా రాస్తాడు. అమ్మా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాము దేవునికి స్నేహితుడు కదా. ఇప్పుడు ఈ జక్కయ్య కూడా దేవునికి ఏమో ఉంటాడు, ఇప్పుడు స్నేహితుడిగా పిలబడి ఉంటాడు. ఎందుకంటే అబ్రహాము కుమారుడు అన్నాడు. ఏమన్నాడు? అబ్రహాము కుమారుడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఇప్పుడు అబ్రహాము దేవునికి ఎలాంటి వాడైనా స్నేహితుడు. అలాగే ఇప్పుడు ఈ జక్కయ్య ఏమవుతూ ఉంటాడు? ఇప్పుడు దేవుని స్నేహితుడిగా పిలవడుతూ వచ్చాడు. ఈరోజు మన జీవితంలో గమనించాలి, ఒక ఫలభరితమైన వ్యక్తిగా ఉంటావా? హృదయాన్ని కఠినపరుచుకుని వెళ్ళిపోతావు ఇక్కడి నుండి. ఒక ఫలభరితమైన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే జక్కయ్య వలె నీ హృదయాన్ని కఠినపరచుకోకు. యవనస్తుడి వలె జక్కయ్య వలె హృదయంలో చేర్చుకో. ఒక స్నేహితుడు అవుతావు నువ్వు. దేవునితో స్నేహితుడవే ధన్యత దేవుడు నీకు ఇస్తాడు. అందుకే అబ్రాహాముతో అంటాడు, అబ్రాహ్మా ఏమైనా దాయినయ్యా నీ కొరకు. ఏమి దాయన అంటాడు. భూమి మీదకి వచ్చి అబ్రాహాముతో అంటాడు, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను కాల్చాలనుకుంటున్నాను. అసలు అబ్రాహాము చెప్పొచ్చా? అవసరం లేదు. ఏమంటాడు? అబ్రాహ్మా, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను కాల్చాలనుకుంటున్నాను. అప్పుడు అబ్రాహాము అంటాడు, బూడిది దిగులు తెగించి మాట్లాడుతున్నాను కదా. అక్కడి నుండి ఇక్కడికి అలా తగ్గుతూ అడిగాడు, ఇంత ముందుంటే రక్షిస్తావా అంటాడు. మంచి మాట. అంటే నా తలంపు, దేవుని స్నేహితుడిగా నువ్వు పిలబడతావు హృదయంలో నువ్వు చేర్చుకోగలిగితే. ప్రభుని హృదయంలో నువ్వు చేర్చుకోగలిగితే ఆ జక్కయ్య వలె అబ్రహాము కుమారుడిగా పిలబడతావు. అబ్రహాము కుమారుడే, అబ్రహాము దేవునికి స్నేహితుడే. అదేవిధంగా నీవు నేను ఏమవుతావు? స్నేహితులుగా పిలబడతా. మన ప్రభు నిజమైన స్నేహితుడైనా నీతో ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఏ ఫలము ఆయనకి ఇవ్వగలుగుతావు? అది నా ప్రశ్న. ప్రభు వచ్చి నీ ఫలము కోసుకుని తిన్నప్పుడు నీ ఫలము కారు ద్రాక్ష వల్ల కనబడితే ఆయన చాలా బాధపడతాడు. యెరూషలేము నివాసులారా, యోధా నివాసులారా,
నా ద్రాక్ష తోట గురించి మీరు న్యాయం తీర్చరా? నేనేమి ఎంతో కష్టపడాను, ఎంతో వ్యవసాయం చేశాను, ఎంతో దున్నాను, ఎంతో వాక్యము అందింది, కానీ హృదయాన్ని కఠినపరుచుకుని వెళ్ళిపోతావేమో. ఈ రాత్రి హృదయాన్ని కఠినపరుచుకోకు. చేదైన వేరు నీ జీవితంలో ఉండకూడదు, నీలో అపవిత్రత ఉండకూడదు. రెండోది, కుళ్ళిపోయిన వేరు వాక్యాన్ని ఏం చేస్తున్నారు? వారు నిర్లక్ష్య పెడుతున్నారు. మూడో వేరు, ఎండిపోయిన వేరు. అన్యజనులతో ఏమవాడు? ఎఫ్రాయిము కలిసిపోయాడు. నాలుగోది, వేరు లేక హృదయాన్ని ఏం చేసుకున్నాడు అతడు? కఠినపరుచుకోకి. రాత్రి దేవునికి నీ హృదయాన్ని ఫలించే జీవితం కలిగి ఉండటానికి ప్రయత్నించే. ఏది నిర్లక్ష్య పెట్టుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి అందరూ. సహోదరులందరూ తల్ల మీద మూసుకొని కలిగి ఉండండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ అద్వితీయ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ పాదాల చెంత సాగిలపడే కృప, ఈ ధన్యత, అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. నీ దాసుడు డానియేల్ను, ప్రియా చెల్లెలు హదసాను జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చినటువంటి ప్రభువా రెండవ సంతానము కుమారుడు జోషియా తిమోతి, ఈరోజు ఆ బిడ్డ యొక్క పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా మీ నామాన్ని స్తుతించగలిగే ఈ భాగ్యము మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు. మీ విలువైన అమూల్యమైన లేఖన భాగములో నుంచి ప్రభువా మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సత్తువ భూమి గల ప్రభువా మరి పర్వతములలో ఒక శ్రేష్టమైన ద్రాక్ష తోట మీరు నాటినారని, అలాగే మనోహరమైన స్థలములలో ఒక ద్రాక్ష తోట మీరు నాటారని, నిజమైన ద్రాక్షవల్లి అనే సంఘమును గురించి మీరు మాట్లాడారు. మనోహరమైన స్థలములలో ద్రాక్ష తోట ఒకనాడు పరిశుద్ధులు ఈ భూమి మీద మనోహరముగా ప్రభువా తండ్రి పాలించబోయే 1000 ఏండ్ల పాలనను మాకు జ్ఞాపకం చేశారు. ఇశ్రాయేలీయులు అనే ఆ శ్రేష్టమైన ద్రాక్ష తోటను మా ముందుకు తెచ్చి 4 విధములైనటువంటి వేర్లను మీరు మాకు జ్ఞాపకం చేశారు ప్రభువా. మీకు వందనాలు. చేదైన వేరు ప్రభువా కారు ద్రాక్ష కాయటానికి కారణమని మీరు మాట్లాడారు. అలాగే ప్రభువా కుళ్ళిపోయిన వేరు, మూడవదిగా ఎండిన ఏరు, నాలుగవదిగా అసలు వేరే లేని పరిస్థితి. ఇదే కదా మా జీవితాలకు నష్టం. ఇదే కదా ప్రభువా మా జీవితాలు ఫలభరితంగా ఉండకపోవటానికి కారణం. మీరు మెచ్చినా, మీరు కోరుకున్నా, మీరు ఇష్టపడే, మీకు సంతోషం కలిగించే ఫలాలు మాలో లేకపోవటానికి గల కారణం ప్రభువా ఇదే కదా తండ్రి. మా జీవితాలు బాగు చేసుకోవటానికి, మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి, మమ్మల్ని మేమే సరిచేసుకోవటానికి, యోగ్యపరచుకోవటానికి మీరు మాకు ఈ రాత్రి ఇచ్చిన విలువైన అమూల్యమైన వాక్య వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. విన్న ప్రతి మాట ప్రకారంగా ఇదిగో తండ్రి ఈ స్థలంలో చేరి వచ్చిన ప్రియులమయ మేమంతా మా జీవితాల్లో ప్రభువా మీ వాక్యాన్ని నేర్చుకొని బ్రతకటానికి, మీ వాక్యాన్ని ఖచ్చితంగా ప్రతిదినము చదివే అనుభవం కలిగి ఉండి, ధ్యానించే అనుభవం కలిగి ఉండి, ఆ వాక్యపు ప్రభువా తండ్రి రాజమరణాయన ఆ వాక్యమును హృదయంలో తలపోసుకొనుచు భద్రపరచుకొనుచు మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా ఉన్నట్లు జక్కయ్యవలే ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది అని ప్రభువా చెప్ప
ప్రభా పడేటటువంటి స్థితిలో మేము ఉండటానికి ప్రభా హృదయాన్ని కఠినపరుచుకొని ప్రభా నిత్య జీవం కావాలని వచ్చిన వ్యసన పడుతూ వెళ్ళిపోయిన ఆ ధనవంతుడు అధికారి యవనస్తులైన వ్యక్తి వలె కాక ప్రభా మా జీవితాలు మా బ్రతుకులు మీ ఎదుట యోగ్యముగా కట్టుకోవటానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభా. వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ రీతిగా మీ యొక్క కనికరం, మీ కృప, మీ ప్రేమ, మీ దయ, మీ వాత్సల్యత మా పైన చూపమని, ఎత్తబడిన మాటలు మా హృదయాలు మీరు నీరు కట్టి ఫలింపు చేయమని, ముందున్న సమయం కూడా దీవెనకరంగా ఉంచమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నేను ఈ మీటింగ్కి కొన్నేళ్ళన్నకి ఫోన్ చేసినప్పుడు అన్న, నేను వైజాగ్ ఇక్కడికి వెళ్తున్నాను తమ్ముడు, సరే అయితే ఆ డేట్ని లాక్ చేసుకో అని చెప్పేసి అన్నారు, రాసుకో అన్నారు. అంటే అన్న నేను రెండోసారి ఎందుకు పిలిచానంటే, లాస్ట్ టైం డిసెంబర్లో వచ్చినప్పుడు కృతజ్ఞత మీటింగ్ పెడితే కృతజ్ఞత గురించి చెప్పలే. నాకు అది నచ్చింది. ఎందుకంటే చాలామంది ఇంకా అదే మాట మీద వెళ్తూ ఉంటే కొంతమందికి కాదు, నేను కూడా పెద్ద వినను. తర్వాత అన్నతో నేను చాలా సంతోషించా, సంఘానికి చాలా ఉపయోగపడుతుంది అని. అదే ఉద్దేశంతో మరలా ఒకసారి నేను ప్రార్థన చేసుకుని, ఇలాగా మా బాబు పుట్టినరోజు ఉందన్నా రావాలి అంటే, సరే తమ్ముడు అని చెప్పేసి అన్నారు. నేను పొద్దుట నుండి అదే టెన్షన్లో ఉన్నా. ఏంటంటే పుట్టినరోజు అని పెట్టాము, తీరా ఇది దేవునికి మహిమకరంగా ఉండదేమో, సంఘానికి ఉపయోగపడకపోతే ఎలాగా, అందులోనే సేవకుడు యొక్క కుమారుడు అనేసరికి ఇంకా సేవ గురించి, కుమారుల గురించి, వీళ్ళ గురించి చెప్తే మన డబ్బు మనమే కొట్టుకున్నట్టుంటుందేమో అని పొద్దుట నుండి ప్రార్థన చేస్తున్నా. వెళ్ళేటప్పుడు ప్రార్థనే, వచ్చేటప్పుడు ప్రార్థనే, కూర్చున్నప్పుడు ప్రార్థనే చేస్తూ ఉన్నా. అయితే అండి, ఒక మెసేజ్లో 3 జరగాలి, లేదా 3 ఉండాలి, 3 ఒకటైనా ఉండాలి. మొదటిగా ఏంటంటే ప్రభు స్తుతించబడాలి, రెండోది సంఘానికి ఉపయోగకరంగా ఉండాలి, మూడోది కనీసం బయట వారికి సువార్త అయినా వెళ్ళాలి. ఈ 3 జరగాలి. లేదంటే ఈ 3 ఏదో ఒకటి జరగాలి. ఐదర్ సువార్త అన్నా ఉండాలి, లేదా ప్రభు అన్న మహిమపరచబడాలి, లేదా సంఘానికన్నా ఉపయోగపడాలి. ఇప్పుడు చెప్పిన 4 విషయాలు కూడా సంఘానికి ఎంతో మేలుకరమైనవి. కాబట్టి మనము ఏ మీటింగ్ పెట్టినా, ఎంత ఖర్చు చేసినా, ఎట్లాంటి మీటింగ్ పెట్టినా అది సంఘానికి ఉపయోగపడితే ఎంతో సంతోషము. నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే మనుషుల గురించి అని కాదు, కానీ నా యొక్క హృదయంలో ఉన్నటువంటి మాట. తర్వాత మా బాబు 2020లో ప్రభు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించాడు. ఫిబ్రవరి 6వ తారీఖు. అదే 2020లో నేను అదే చెప్పాను. 2020, 25 అనలే, 2020 అన్నా. 2020లో అంటే 25లాగా వినిపించుంటుంది. 2020లో మాకు ప్రభు అనుగ్రహించాడు. అప్పుడు పుట్టిన తర్వాత నేను ఆ దస్సాకి చెప్పా, ఏమనంటే, నిన్ను అడగకుండానే నేను ఒక డిసిషన్ తీసుకున్నాను, బాబుని సేవకి ఇచ్చేద్దాము అని అనుకుంటున్నాను, నువ్వేమంటావు అన్న. నేను ఎప్పుడూ అనుకున్నానండి ఇచ్చేద్దామని. అప్పుడు వెంటనే నేను చక్రానికి ఫోన్ చేశా, అన్నా మరి బాబుని సేవకి ఇచ్చేద్దామా అని అనుకుంటున్నామని. ఆయన ఫోన్ ఎత్తి ఫోన్లో ఏం మాట్లాడట్లేదు. నేను సరిగ్గా అనలేదా, లేకపోతే ఆయన కోపడుతున్నాడా ఏంటి నాకు అర్థం కాకపోతే, ఆయన ఫోన్లోనే దుఃఖిస్తూ మంచి తమ్ముడు అన్నారు. అన్న వెంటనే అన్నకి చెప్పా, అన్న మరి మీటింగ్ పెట్టాలంటే అప్పుడు కరోనా లాక్డౌన్లో ఉన్నాం. లాక్డౌన్ తీసిన తర్వాత ఫస్ట్ మీటింగ్ మా ఇంటి దగ్గరే పెట్టాం. అప్పుడు జయరాజ్ అన్న మెసేజ్, జకరన్న జయరాజ్ అన్న ఇద్దరు వచ్చారు. సరే బాబుని సేవకి ప్రతిష్ఠ చేయాలన్నా అంటే మీటింగ్ జరుగుతుంది, మెసేజ్ చెప్తున్నారు, ప్రార్థన చేశారు, అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చారు కదా, కొబ్బరి నూనె తీసుకురమ్మంటారేమో, మా బాబు తల మీద పోసి వాళ్ళిద్దరు 2 చేతులు వేసి ప్రార్థన చేస్తారేమో నేను చూస్తున్నా.
వచ్చారు, ప్రార్థన చేశారు, మెసేజ్ చెప్పారు, ప్రార్థన చేశారు, భోజనం చేశారు, వెళ్ళిపోయారు, అయిపోయింది. నాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే కొన్ని జరగకూడదు, కొన్ని జరగాలి. ఆ రోజు ప్రార్థనాపూర్వకంగా అన్నవాళ్ళు రావటం, బాబు కొరకు ప్రార్థన చేయటం, వాడు కూడా సేవకుని మొక్కిన తర్వాత నుండి అల్లరి చేయటం మొదలుపెట్టాడు. అల్లరంటే మామూలు అల్లరి కాదు మళ్ళీ. కానీ నిన్న మీటింగ్ జరగాలి బుధవారం, అది ఈరోజు వాయిదా వేస్తే వాడంటాడు, డాడీ టైం అయింది కదా, చర్చి దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళిపోమని చెప్పు అంటున్నాడు. ఏరా అంటే మరి ఈరోజు మీటింగ్ లేదు కదా అంట. లేకపోతే వస్తే యాంప్లిఫైర్ ఆన్ చేస్తాడు, సౌండ్ చూస్తూ ఉంటాడు. లేదా ఎవరన్నా వస్తే నేను ప్రార్థన చేసుకుంటే నా దగ్గరికి వచ్చి, డాడీ వచ్చారు ప్రార్థన చేయమని చెప్పు కాసేపు. చూడండి, కొన్ని ప్రార్థనలు దైవ సేవకుల ప్రార్థనలు ఎట్లాగా ఉపయోగపడతాయి అంటే పిల్లలకి చాలా ఉపయోగపడతాయి. వాడు అలాగా ఈ రోజుకి ఉదయాన్నే లేవగానే ఏమంటాడంటే నాతో, డాడీ ఈరోజు ప్రార్థన ఉందా అంటాడు. ఉదయాన్నే లేవగానే వాడు అడిగే ఫస్ట్ మాట ఏంటంటే నా దగ్గరికి వచ్చి ఈరోజు ప్రార్థన ఉందా అని అడుగుతాడు. లేదా సువార్త ఉందన్న అనుకో, అప్పుడు మొదలెడతాడు, ఏముంది నేను స్కూల్ మానేస్తా సువార్తకు రావాలని. సార్ చాలా మంచిది. నా ఆశ ఏంటంటే ఇదే ఇంట్రెస్ట్ కూడా ముందుకు ఉండాలి. తర్వాత వాడు కాస్త అల్లరి చేయడం కూడా తగ్గాలి. ప్రార్థన చేయండి బాబు కొరకు. అలాగే మరి మమ్మల్ని ప్రేమించి అన్న కొన్నేరు అన్నకి చాలా బిజీ, కానీ అన్న చెప్పగానే అలాగే తమ్ముడు అన్నారు. ప్రేమ అన్నకు చాలా సంతోషం. మళ్ళా జయరాజ్ అన్న తమ్ముడు, మళ్ళీ మ్యాచ్ అన్న ఫ్యామిలీతో పాటు రావడం, ఈ లైవ్ కూడా అన్న వాళ్ళే సెట్ చేస్తూ వచ్చారు. కాబట్టి అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు. మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. రేపు 14వ తారీఖు ఈ మందిరంలో ఆల్ నైట్ జరుగుతుంది. ఎప్పుడు మాకు ఆఫ్ నైటే జరిగిద్ది. ఈ సంవత్సరం మాత్రం ఆల్ నైట్ పెడుతున్నాము. జయరాజ్ అన్న వస్తారు కాబట్టి ప్రార్థన చేయండి. అట్లాగే ఈ నెల 27, 28 యానివర్సరీ మీటింగ్స్ మందిరము పాడేరు నుండి కృపావరం గారు వస్తారు. అదే సమయంలో ఉదయము యానివర్సరీ ఉంటుంది, మధ్యాహ్న కాల సమయంలో సేవకుల మీటింగు, అదే సమయంలో స్త్రీల కూడిక కూడా ఉంటుంది. దయచేసి 2 మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయండి. అలాగే 28వ తారీఖు ఆఖరి రోజు కూడా నైటు సువార్త కూడిక ఉంటుంది, ప్రార్థన చేయండి. అట్లాగా మళ్ళా ఏప్రిల్ 28, 29, 30 తారీఖుల్లో ప్రతి సంవత్సరము ఊరు క్షేమం కొరకు ఊరికి సువార్త ప్రకటించాలని ఊరి మధ్యలో 3 రోజులు మీటింగ్స్ పెడతాం. ప్రతి సంవత్సరం పెడతాము. గత 6 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు పెడుతున్నాం. ఈ సంవత్సరం కూడా పెడుతున్నాము. 30వ తారీఖు ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు బహిరంగ సువార్త జరుగుతుంది. ఆ తర్వాత నైట్ మీటింగ్, లాస్ట్ రోజు మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ కొరకు కూడా ప్రార్థన చేయండి. అట్లాగే జూన్ 7వ తారీఖు యవనస్తుల మీటింగ్ ఉంటుంది. విజయవాడ నుంచి ప్రొఫెసర్ వస్తారు, సుజిత్ అని, ఆయన వాక్యం తీసుకుంటారు. ఆ మీటింగ్ వరకు ప్రార్థన చేయండి. అట్లాగే ప్రభు చిత్తం అయితే ఇవన్నీ జరగాలని ఆశ, ప్రభు చిత్తం అయితే జరుగుతాయి, ప్రార్థన చేయండి. అక్టోబర్లో స్త్రీల మీటింగ్ కలిగి ఉండాలని ఆశ కలిగి ఉన్నాము. ఆ విషయాలు కూడా ప్రార్థన చేయండి. అట్లాగే మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు కూడా 2, 4 బుధవారాలు ప్రతి ఇంటి దగ్గర సువార్త కూడికలు పెట్టాలని, ఆ ఇంటి ద్వారా మిగిలిన వాళ్ళందరూ కూడా సువార్త ప్రకటించబడాలని ఒక ఆశ కలిగి ఉన్నాము. ఈ రాబోయే మీటింగ్స్ ఇవన్నీ దయచేసి వచ్చిన సేవకులు కూడా మా పరిచర్య కొరకు, మా కొరకు కూడా మీ అర్ధన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట వేడుకుంటూ ఆఖరి ప్రార్థన మ్యాచ్ వన్న చేస్తారు. దీవెనలు కొన్నేళ్ళు అందిస్తారు. మర్చిపోయాను, రేపు శనివారం ద్వారకా, తిరుమల ఆ చుట్టుపక్కల గ్రామాల్లో బహిరంగ సువార్త. మొన్న కూడా చెప్పాను మీకు, నేను గ్రూప్లో కూడా పెట్టాను. కొమ్మరు కాదు, మారింది. ద్వారకా, తిరుమల చుట్టుపక్కల అది పెట్టాముగా పాంప్లెట్, చూడలేదా? ద్వారకా, తిరుమల చుట్టుపక్కల గ్రామాల్లోనే ఉంటుంది. అందరూ రావాలి, సంఘం అంతా రావాలి, ప్రార్థన చేసి అందరూ పాల్గొనండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, జీవనాది అమూల్యమైన సమయంలో ప్రభు వెంకటాపురంలో మీరు ఏర్పరచుకున్నటువంటి దీపస్తంభం
యెహోవా షమ్మాను బట్టి మీకు వందనాలు. మీ దాసులు డానియేల్ గారి బట్టి ప్రభు వారి సతీమణి గారి బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ప్రేమించరించినటువంటి ఇద్దరు బిడ్డలు బట్టి కూడా వందనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు మరి వారి సతీమణి హదస్స గారిని, కుమార్తె శాభ ప్రభు, అలాగే కుమారుడు ఈ సంవత్సరం ప్రభు ఈ దినం మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా మీరు అనుగ్రహించినందుకు కూడా మీకు వందనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ అమూల్యమైన సమయంలో ప్రభు మీ దాసులు మరి కోయిలగూడు నుండి కొర్నేలియస్ గారిని మా మధ్యకి నడిపించి ప్రభు మా గమనంలో తీసుకొచ్చినటువంటి ప్రతి లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు. ప్రభు ద్రాక్ష తోట, మనోహరమైన ద్రాక్ష తోటగా, నిజమైనటువంటి ద్రాక్షవల్లిగా ప్రభు అంశం మీద మా జీవితంలో ప్రభు మీరు కోరుకున్నటువంటి ఫలాలు మేము ఫలించాలంటే మాలో ప్రభు మరి సేదైనటువంటి వేరుతనాన్ని, అలాగనే కుళ్ళిపోయినట్టు వేరుతనాన్ని, అలాగనే ప్రభు ఎండిపోయినటువంటి వేరుతనాన్ని, ప్రభు అసలు వేరే లేని జీవితం, ఇవన్నీ కూడా మీరు కోరుకున్నటువంటి ఫలాలు ఫలించడానికి అభ్యంతరాలు, ఆటంకాలు కలగజేస్తున్నాయి అని ఈ అమూల్యమైన సమయంలో ప్రభు వాటిని తీసివేసుకోవాలని మీరు ప్రభు మాకు తెలియజేసినందుకు వందనాలు. ఎన్నో ఆత్మీయ విషయాలు మా గమనంలోకి తీసుకొచ్చినందుకు వందనాలు. ఆ లేఖనానుసారంగా మేమందరం కూడా నూతనమైన తీర్మానాలతో ముందుకు కొనసాగినట్లుగా మీరే కృప చూపించి ఆస్తిగా వేడుకొనిస్తున్నాం. ప్రభు ఈ కొడుకులో ఆది నుండంతవరకు మీరు తోడేని జరిగించినందుకు వందనాలు. మీ దాసులు ప్రభు జయరాజ్ అన్న గారిని, అలాగనే ప్రభు ఇబ్నేజర్ అన్న గారిని, ప్రభు అలాగే ప్రేమ్ కుమార్ అన్న గారిని, ప్రభు ఇంకా ఆయా ప్రాంతాల నుండి ప్రభు సహోదరులు మీరు నడిపించినందుకు వందనాలు. వారిలో ఒక నూతనమైన కార్యాన్ని మీరే జరిగించండి ప్రభు. ఇంకా ముందున్న సమయాన్ని దీవెనకరంగా ఉంచమని ప్రభు మరి ఫిబ్రవరి 14వ తారీఖులో మరి ఆల్ నైట్ ప్రేయర్ని మహిమాద్వ జరిగించండి. మీ దాసులు జయరాజ్ అన్న గారిని కూడా బలంగా వాడుకోనండి. 27, 28వ తారీఖులో వార్షికోత్సవ పోస్తుల మీటింగ్ని మహిమాద్వ జరిగించండి. కృపావరం అన్న గారిని, ప్రభు ఇస్తేరాణ అక్క గారిని కూడా మా మధ్యకి నడిపించి ప్రభు ఆ మీటింగ్ని మహిమాద్వ జరిగించాల్సింది వేడుకొనిస్తున్నాం. ఏప్రిల్ ప్రభు 27, 28వ తారీఖులో ప్రత్యేకమైన 27, 28 ప్రభు 30వ తారీఖులో కూడా ప్రభు మరి మీటింగ్ని మహిమాద్వ జరిగించండి. మీ దాసులు బలంగా వాడుకోండి. జూన్ 7వ తారీఖున జరగాల్సినటువంటి యూత్ మీటింగ్ మీ దాసులు సుజిత్ కుమార్ అన్న గారిని విజయవాడని మా మధ్యకి నడిపించి మీరే బలంగా వాడుకోవాల్సింది వేడుకొనిస్తున్నాం. VBS ట్రయల్ గురించి కూడా ప్రార్థించమని కోరారు, మీరే కృప చూపించిన ప్రభు సిస్టర్స్ మీటింగ్ కూడా జరగాలని కోరుతున్నారు. ఆ విషయంలో సహాయపడండి. ఇంటింటా సువార్త, ఇంకా ఈ సంవత్సరంలో మీరు ఏమైతే ఉద్దేశించారో ప్రభు నీ గణనాను మహింకరంగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అనేక నశించిపోతున్న ప్రజల రక్షణ కొరకు సమస్తం జరిగించండి. పరిచయం దినదినాభివృద్ధి కలగజేయండి ప్రభు. ఏల్ బేతేల్ రెడ్డిగూడెంలో జరుగుతున్న పరిచయం కూడా ఆశ్చర్యకరంగా ఉంచండి. ఇంకా ఈ సంవత్సరం మీ చిత్తమైతే మరి వేరే ప్రాంతాల్లో కూడా నూతనంగా పరిచర్యలు ప్రారంభించడంలో మీరే సహాయపడమని, సమస్త విషయాల్లో మీ సహాయము, నడిపింపు, పునరుద్ధాన శక్తి కోరుకుంటూ మరి యొక్క దినము ప్రభు మరొక సంవత్సరాన్ని దయాకరంగా ఇచ్చినటువంటి ప్రభు మీ దాసుడు చిన్నబాబు మరి తిమోతిగా బిడ్డని మీరే మీ దయలో, మనుషుల దయలో, జ్ఞానమునందు, వయసునందును ఉద్దిల్లజేయమని యెహోవా కన్నులో సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు బిడ్డ విషయంలో ఉంచండి. కనుపాపు వలె మీరు కాపాడండి ప్రభువా. నీకు బలమైనటువంటి, నీకు మహిమ తెచ్చే బిడ్డగా దినదినాభివృద్ధి కలగజేయండి ప్రభువా. మరి చిన్నతనంలోనే తల్లిదండ్రులు ప్రభువా బిడ్డ నీకు మీ యొక్క సేవకునిగా ప్రతిష్ఠించడానికై మరి వారు మీరు ఇష్టపడటంలో మీరు సహాయపడ్డారు. దైవజనులు కూడా ప్రార్థించినందుకు వందనాలు. ఈ బిడ్డకు అనుక్షణం మీ కాపుదల భద్రత కలగజేసి రాబోయే దినాల్లో ప్రభువా యెహోషువ వలె, అలాగనే సమూయేలు గారి వలె మీరు బలంగా వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందమని, ఈ బర్త్డే కార్యక్రమం సంబంధంగా ప్రభావ తీసుకున్నటువంటి ప్రభా యొక్క ప్రభా ఈ స్వీట్ని దీవించి ఆశీర్వదించండి. అనేకులకు పంచిపెడుతుండగా మంచి మనసు దయచేసి ఈ స్వీట్ ఏ విధంగా అయితే తీయదనంగా ఉంటుందో ఈ యొక్క సంవత్సరంలో ఈ బిడ్డ కూడా అనేకులకి ప్రభువా స్వీట్గా, ప్రభువా ఆశీర్వదించబడిగా, సుగంధముగా, ప్రభువా పరిమళ వాసనగా, ప్రభువా తినడానికి తగినట్టు విధంగా యోగ్యంగా ఉండే ఆహార పదార్థంలాగా అనేకులకి ఆత్మీయ ఆహారం అందించే బిడ్డగా మీరే తీర్చిదిద్ది మహిమా ఘనత ప్రభావాలు పొందమని మరొకసారి మీ దాసుల్ని, వారి కుటుంబాన్ని, పరిచర్యల్ని, మరి మీరు ఉపయోగించుకున్నట్టు మీ దాసుల్ని, ఆయా ప్రాంతాలను కూడా వచ్చి ప్రియ బిడ్డలందరినీ కూడా మీ దైలస్త్రపు చెప్పుకుంటూ అన్ని విధాలుగా మీరే తోడండి మహిమా ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో
ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడును సర్వలోకం నుండి సకల పరిశుద్ధులకును తమ్మని యొక్క కుటుంబానికి సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.